రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపడతా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో. సో మనం మాట్లాడితే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గజ్జల కాంతం గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు మరి ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలకు సంబంధించింది భారీ బహిరంగ సభ పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధపు హామీలు 6 గ్యారెంటీలు ఎండగడదామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మరి దీనికి? ఎవడే ఏ గాడి కొడుకే చెప్పినా ఉంచట ఎవడే ఈ బహిరంగ సభ పెడుతున్నా ఏ ముఖం పెట్టుకుని పెడుతుండ్రే కొడుకులు. బహిరంగ సభని వరంగల్ ఎందుకు పెడుతున్నాయి బహిరంగ సభ? ఏం చేసాడు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సూటిగా అడుగుతున్నా, వాడు కేటీఆర్ గారిని కూడా సూటిగా అడుగుతున్నా, అరే మీరు బహిరంగ సభ ఎందుకోసం పెడుతున్నారు? అసలు మీ పార్టీ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ? అసలు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? మొదలు చెప్పండి. మీకే కనిపిస్తుంది ఎందుకురా భయ్ మీరు? రెండవది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రజలకు మీరేం చెప్పారో తెలంగాణ ప్రజలకు చెప్పండి. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పావు, ఆమె ఇచ్చిండు కదా ఇదే కేసీఆర్. మరి దళితుడి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? తెలంగాణలో దళితులందరూ మోసం చేసినట్టే కదా. ఈ ఆమె ఎందుకు నెరవేర్చలేదు? రెండవది, దళితులకు, అణగారిన కులాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు. మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ ప్రజలకు, అట్టడుగు వర్గాలకు, దళితులకు ఎందుకు ఇవ్వలేదు? దానికి జవాబు చెప్పాలి. అంటే దళితులను, అణగారిన కులాలను మోసం చేసినట్టే కదా. మూడవది, దళిత బంధు ఇస్తారని చెప్పావు. దళిత బంధు హుజరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధుని పెట్టాడు. మరి దళిత బంధు పూర్తిగా ఎందుకు అమలు చేయలేకపోయినావు? దళితులకు ఎందుకు ఒక హుజరాబాదులు అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులను ఎందుకు మభ్యపెట్టి మోసం చేశావు? అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పావు, ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవ్వలేదు? అది తెలంగాణ నువ్వు హామీ ఇచ్చినావు కదా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పావు. 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, మరి ఎందుకు ఇవ్వలేదని అంటున్నా. ఏం బీకేవని అడుగుతున్నా నేను, ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇయ్యల్లో నువ్వు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన హామీలను ఎందుకు నెరవేర్చలేదు? మరి నువ్వు ఇంటికో ఉద్యోగం అన్నావు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి అన్నావు, ఇవ్వలేదు. కానీ 10 ఏళ్లలో ఆస్తులు సృష్టించినాం, సంపద పెంచినాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఎవడన్నాడా? చెప్పందుకుని కొడతారు తెలంగాణ ప్రజలు. ఏం తమాషాలు చేస్తుండ్రా? 7 లక్షల కోట్లు అప్పు చేశాడు, సంపదను సృష్టించినాడు, సంపద మొత్తం అమ్ముకున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి తెలంగాణ ప్రజల మీద 75 ఏళ్ళ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని అప్పులు చేయలే. 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అప్పు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎప్పుడైతే అయిండో 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. 7 లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో 3 లక్షల కోట్లు దోపిడీ చేశారు. వాళ్ళ కుటుంబం తీసుకున్నది 3 లక్షల కోట్లు దోపిడీ జరిగేది. వాళ్ళ కుటుంబము ఆ 3 లక్షల కోట్లు దోపిడీ చేసేది. 3 లక్షల కోట్లు ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఇది వాస్తవం కాదా? అది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సంపదను సృష్టించినట్టు నాకు ఇంకో విషయం నాకు అర్థం కాలే. ఏం సంపదను సృష్టించారు భయ్? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. 70,000 కోట్ల అంచనా దాని మొత్తం అంచనా 150,000 కోట్లకు పెంచాడు. అంటే 80,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీదనే దోపిడీ జరిగింది. రెండోది, విద్యుత్ కొనుగోలు చేసినామని చెప్పాడు. 10 ఏళ్లలో 40,000 కోట్ల కొని 80,000 కోట్లకు రికార్డుకి ఎక్కించాడు. ఇంకా 40,000 కోట్లు విద్యుత్తులో మొత్తం దోపిడీ చేసాడు. ఇవన్నీ ఎక్కడైనా ఇయ్యల్లో కాళేశ్వరం, ఇయ్యల్లో మల్లన్న సాగరు, ఇయ్యల్లో విద్యుత్ పేరు మీద, అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగరత్, ఇవన్నీ దోపిడీ చేశారు కదా. ఇయ్యల్లో మొత్తం 1,000 కోట్లు దోపిడీ జరిగింది, లక్షల కోట్లు దోపిడీ చేశారు. అదేవిధంగా హైదరాబాదు చుట్టూ 30,000 ఎకరాల భూమి, ఆ 30,000 ఎకరాల భూమి కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఏది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ 30,000 ఎకరాల పోను తెలంగాణ రాష్ట్రం మొత్తం భూస్వాముల భూములను, ఆనాడు బడా బాబుల దొరల భూములను మొత్తం ధరణిలు ఎక్కియాలని, రికార్డుకి ఎక్కియాలని ఆలోచన చేసి ధరణి తీసుకొచ్చి ఆ 30,000 ఎకరాలు ఏదైతే నిజాంకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో 30,000 ఎకరాల భూమిని ఆ ధరణిలు ఎక్కించి రికార్డుకు ఎక్కించుకొని
బినామీ పేర్ల మీద ఎక్కించుకున్నారు. కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీ, హరీష్ రావు బినామీ. 30,000 ఎకరాల భూములు ఎక్కించుకొని 10,000 ఎకరాల భూములు అమ్ముకొని 1,000 కోట్లు వస్తే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంకా 20,000 ఎకరాల భూమిని వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. రాబోయే రోజులలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకుంటే నష్టపోతారు వాళ్ళే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఏమంటారు? వాళ్ళు కొడుకులు నేను అడిగిన దానికి సమాధానం చెప్పురా బాబు. 30,000 ఎకరాల భూమిని తెలంగాణ ప్రజల భూమి, తెలంగాణ ప్రభుత్వం భూమి, నిజాం భూమి, నిజాం వంశస్థుల భూమి, 30,000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద ఎక్కించుకొని 10,000 ఎకరాల భూములు అమ్ముకొని 1,000 కోట్లు, లక్షల కోట్లతో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంకా 20,000 ఎకరాల భూమిని వాళ్ళు కేసీఆర్ పేరు మీద, కేటీఆర్ పేరు మీద, హరీష్ రావు పేరు మీద, కవిత పేరు మీద బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు ఆ భూములన్నీ. ఆ భూముల సంగతి ఏందో చెప్పండి. ఇయ్యాలో రెండోది, ఇంకా 5 లక్షల ఎకరాల భూమి రికార్డు లేదు. రికార్డు మాయం చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 5 లక్షల ఎకరాల భూమిని రికార్డు లేకుండా చేశాడు. అవిటి సంగతి ఏందో మొదలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. అన్న ఇంకో ప్రశ్న, ఏదైతే కంచగచ్చుబోలి అంశంలో మా ఐఏఎస్ ఆఫీసర్ ఏదైతే స్మితా సబర్వాల్ గారు చేసిన రీట్వీట్ని ఎట్లా చూస్తున్నారు? మరి అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టడాన్ని ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు స్మితా సబర్వాల్ అంటే ఆమె ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ప్రభుత్వంలో కీలకంగా ఉన్నది. నేను ముక్కుసూటిగా అడుగుతున్నా, నువ్వు ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఒక కీలకమైన బాధ్యతల్లో ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించవచ్చా అని నేను సూటిగా అడుగుతున్నా. రెండవది, నీకు ఒక ప్రశ్న ఇస్తున్నా స్మితా సబర్వాల్ గారు, మేడం గారు, మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా నేను. నీవు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళ పరిపాలనలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వే కీలక పాత్ర వహించావు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక హెలికాప్టర్, కేటీఆర్కి ఒక హెలికాప్టర్, ఈమెకు ఒక హెలికాప్టర్. ఏది స్మితా సబర్వాల్కు, వీళ్ళకు ఒక హెలికాప్టర్. అంటే అప్పుడు కీలకమైన పదవిలో ఉంది, కీలకమైన పోస్టులో ఉంది. ఇది స్మితా సబర్వాల్ ఏంది కార్యదర్శిగా, ప్రభుత్వ కార్యదర్శిగా కీలకమైన పోస్టులో ఉండి ముఖ్యమంత్రి తర్వాత ఈమెనే సెకండ్ ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో తిరుక్కుంటా మొత్తం ప్రాజెక్టులను పరిశీలన చేసుకుంటా, అడవులను పరిశీలన చేసుకుంటా, మొత్తం ప్రభుత్వంకు ఎన్ని అధికారులు ఉన్నాయో అన్ని అధికారులు ఉపయోగించుకొని మొత్తం నీవు ఆ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారిగా కీలకమైన బాధ్యతలు చేపట్టి నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యావు. ఓకే, నేను ఒప్పుకుంటా. 13 లక్షల చెట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నరికిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని స్మితా సబర్వాల్ని అడుగుతున్నా నేను. 13 లక్షల చెట్లను నరికిచ్చాడు, అది వాస్తవం కాదా? సచివాలయంలో 1000 చెట్లను నరికిచ్చాడు. ఈ 13 లక్షల చెట్లను నరికించేటప్పుడు ఎందుకు నువ్వు నోరు తెరవలే? ఈ 13 లక్షల చెట్లను అడవులను నరికించేటప్పుడు అందులో వన్యప్రాణులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు అడవులలోకి వెళ్ళిపోయాయి. జింకలు కానీ, నెమ్మలు కానీ, అనేక రకాలమైన అడవి ప్రాణులు వెళ్ళిపోయాయి. అప్పుడు ఎందుకు నోరు తెరవలేదు అంటున్నా. నువ్వు కీలకమైన పోస్టులో ఉన్నావు కదా స్మితా సబర్వాల్ గారు, మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదు? అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో గంత దోపిడీ జరిగింది, విద్యుత్తులో గంత దోపిడీ జరిగింది. ఇయ్యలో 1000 ఎకరాల భూములను వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు. ఇయ్యలో 1000 ఎకరాల భూములను బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మరి కవిత, వీళ్ళందరూ పెట్టుకున్నప్పుడు అప్పుడు నువ్వు ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్నావు కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా. ఎందుకు వీటిని అడ్డగించలేదు? ఎందుకు ఆపలేదు? ఎందుకు ఇది ఇంత అన్యాయం జరుగుతుంటే మేము ఊరుకోమని అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు ట్విట్టర్లు ఎందుకు పెట్టలేదు? సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఏం చేసావని నేను అడుగుతున్నా. రెండవది, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ గారు, ఆమెతో ఇంకా 5 ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంకా ఐదుగురు, వీళ్ళు మొత్తం 6 ఐఏఎస్ ఆఫీసర్లు. వీళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో సంపాదించిన ఆస్తులు ఎంతో లెక్క, వీటి మీద కూడా విచారణ జరుగుతుంది. స్మితా సబర్వాల్ గారు మీ మీద కూడా విచారణ జరుగుతుంది. నీతో పాటు ఇంకా 5 ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా విచారణ జరుగుతుంది. నువ్వు ఇయ్యాలో నీ ఆస్తులు ఎంత? 1000 నుంచి 2000 కోట్లు స్మితా సబర్వాల్ ఆస్తి.
అవన్నీ ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టినావు, ఎక్కడ నీ ఆస్తులు ఎక్కడున్నాయో వీటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా నీ మీద చట్టమైన చర్య తీసుకుంటారు. మేడం, నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఇలా నువ్వు 2000 మంది మీద ఎందుకు నోటీసులు పంపించలేదు? 2000 మందికి అంటే 2000 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కాదు. నువ్వు ఐఏఎస్ ఆఫీసరు, నువ్వు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నావు, కీలకమైన పోస్టులో ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తే చేతులు కట్టుకుని కూర్చుంటారు అనుకుంటున్నావు ఏంది? రేపు మొత్తము నువ్వు కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ చేసిన దోపిడీల్లో నువ్వు కూడా భాగస్వామ్యమైనావు. సింతం సబ్రవాల్ గారు, మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించారో పూర్తిగా ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంది. ఖచ్చితంగా సిబిఐ, ఈడీ విచారణకు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం, మీ మీద విచారణ చేపిస్తాం. ఖచ్చితంగా మీకు తిహార్ జైలుకు పోతారు. మీరు కూడా ఎందుకు తొందరపడుతున్నావు అమ్మా? మేడం, అవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేస్తుంది. థ్యాంక్ యూ.